అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి వారికి డిసెంబర్ 28 ఆదివారం రోజు అనగా రేపటి రోజు దినఫలితాల ప్రకారం జరిగేటువంటి అత్యంత కీలకమైనటువంటి జ్యోతిష్య పరిణామాలను తెలుసుకోబోతున్నాం. ఇవి సాధారణ ఫలాలు కావండి. మీరు మీ జీవితంలో దాగి ఉన్న నిజాన్ని బయట పెట్టే రోజులన్నమాట. ఎస్ అక్షరం ఉన్న పేరున్న వ్యక్తి నిజ స్వరూపం రేపటి రోజున తప్పకుండా బయటపడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణ 100% చేస్తారండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే మీకు పరిష్కారం చెప్తారు. 9 రోజులలో మీకు పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. కొన్ని పూజలు కానీ, పరిహార రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు తప్పకుండా 9 రోజులలో పరిష్కారం లభించేలాగా చేస్తారన్నమాట. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి రేపటి రోజున అంటే అంతా కూడా మేలు జరుగుతుంది. కానీ కొన్ని నిజాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీ పేరు చెడిపోవాలన్న చోట మీ గౌరవం పెరుగుతుంది. మీకు అడ్డంకి పెట్టాలనుకున్న చోట దైవం మీకు దారి తెరుస్తుందన్నమాట. మిమ్మల్ని కిందకు లాగాలనుకున్న వారే మీ అదృష్టాన్ని మేలుకొల్పే కారణం అవుతారన్నమాట. ఇది కేవలం మాట కాదండి. ఇది శని ప్రభావంతో జరిగేటువంటి కర్మ ఫలితమని చెప్పుకోవచ్చు. మీ ఓర్పును పరీక్షించే రోజు రేపటి రోజు. మీ మౌనాన్ని బలంగా మార్చే సమయం ఇది. కాబట్టి ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు వింటేనే తప్పకుండా మీకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక విషయం మీ జీవితాన్ని, మీరు చూసే విధానాన్ని మార్చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రయాణంలో దైవ కటాక్షం మనపై ఉండాలంటే ఎప్పుడు కూడా అడుగడుగున మనం ఏదైనా సరే పోరాడుతూ ఉండాలి. మనం విజయాన్ని సాధించాలన్నా మనకు భగవంతుడి కృప తప్పకుండా ఉండాలి కదా. కానీ శని ప్రభావం వల్ల జరుగుతున్న శుద్ధ ప్రక్రియ అన్నమాట ఇది. మీ జీవితంలో ఉండకూడని వ్యక్తిని దేవుడే దూరం చేస్తున్న సూచన ఇది. ఈ సమయంలో ఎస్ అక్షరం ఉన్న శత్రువు మీకు నష్టం చేయాలని ఒక పథకం వేస్తారండి. వారి పన్నాగం రేపటి రోజున మీకు తప్పకుండా బయటపడేటువంటి రోజు అనమాట. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కిందకు తొక్కాలని, మిమ్మల్ని బాధపడుతుంటే వారు చూడాలని, మీరు ఎప్పుడెప్పుడు ఏడుస్తూ ఉండాలని చెప్పి అనుకునేటువంటి ఆ శత్రువు మిమ్మల్ని రేపు తప్పకుండా బాధ పెట్టేటువంటి సమయం. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. ఈ కాలంలో శని ప్రత్యక్ష రక్షణగా నిలుస్తాడండి మీకు. వారు వేసిన పన్నాగాలు ఏవి కూడా, ప్లాన్లన్నీ కూడా తలకిందులవుతాయి. మీరు ఏ తప్పు చేయకపోవడం వల్ల చివరికి వారి కుట్రలే వారికి ఇబ్బందుల్లోకి నెట్టుతాయి. మీరు మౌనంగా ఉండడం, స్పందించకుండా ఉండడం ఈ సమయంలో మీకు ఆయుధంగా మారుతుంది. మీరు మాట్లాడకపోయిన పరిస్థితులే నిజాన్ని బయటపెడతాయన్నమాట. ఈ పరిణామం మీకు ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పుతుంది. శత్రువుతో పోరాడాల్సిన అవసరమైతే లేదు. సమయం వారిని బహిర్గతం చేస్తుంది. మీరు ఓర్పుతో ఉన్నంత వరకు దేవుడే మీకోసం యుద్ధం చేస్తాడు. రేపటి రోజున మీరు అనుభవంగా మీకు తెలుస్తుందండి. ఎస్ అక్షరం అనే శత్రువు ప్రధాన లక్ష్యం మీ పేరు చెడగొట్టడం. మీరు మంచి పేరు సంపాదించారని, మీ మాటకు విలువ పెరుగుతుందని, మీపై నమ్మకం ఏర్పడుతుందని వారు తట్టుకోలేరన్నమాట. మీ గురించి అబద్ధాలు చెప్పడం, మాటలు తిప్పడం, మీ ఉద్దేశాన్ని తప్పుగా చూపించడం మొదట పెడతారండి. ఈ సమయంలో జరిగే అద్భుతం ఏంటంటే మీరు చెప్పే మాటలే మీ నిజాయితీని బయటపెడతాయన్నమాట. ఇంకా రేపటి రోజున మీ మౌనం, మీ సహనం, మీ నియంత్రణే మీకు అసలైన శక్తి. మీరు ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా పరిస్థితులే మీ నిజాయితీని నిరూపిస్తాయండి. మీరు స్పందించకపోవడం వల్లే శత్రువు బలహీనపడతాడనమాట. వారు చేసిన పనులకు సమాధానం ఇవ్వలేక తడబడతాడు. ఈ సమయంలో మీరు ఒక విషయం గ్రహిస్తారు. ప్రతి పోరాటం మాటలతో కాదు, కొన్ని పోరాటాలు ఓర్పుతోనే గెలవాలి అని. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఆత్మబలాన్ని పెంచేటువంటి కాలం అన్నమాట. కుంభరాశి వారు చాలా కాలంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారండి. లోపలే ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎవరు నిజంగా మంచివారు, ఎవరు నటిస్తున్నారు అనే సందేహం మీ మనసులో ఉండొచ్చు. కానీ స్పష్టమైన ఆధారం లేకపోవడం వల్ల మీరు ఎవరిని తప్పు పట్టకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగారన్నమాట.
రేపటి రోజున ఎస్ అక్షరం ఉన్న శత్రువు చేసే ఒక చిన్న తప్పు వల్ల ఒక పెద్ద నిజం బయటపడుతుంది. ఈ నిజం మీరు ఊహించిన దానికంటే లోతుగా ఉంటుంది. మీ వెనక ఎవరు మాటలు చెప్పారు, ఎవరి వల్ల మీకు అడ్డంకులనేటివి వచ్చాయి, ఎవరు మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేశారు అన్నది స్పష్టంగా మీకు అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ నడవడిక, మీ గత ప్రవర్తన, మీ త్యాగాలు అందరికీ కూడా గుర్తొస్తాయండి. మీరు చేసిన మంచిని ఎవరు కూడా తిరస్కరించలేరన్నమాట. చివరికి ఆరోపణలు చేసిన వారే మౌనంగా మారుతారు. ఈ సమయంలో కుటుంబ పెద్దలు లేదా నిర్ణయాత్మక పాత్రలో ఉన్నవారు నిజాన్ని గ్రహిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఎవరు కుటుంబం కోసం నిలబడ్డారు, ఎవరు తమ స్వార్థం కోసం వ్యవహరించారు అన్నది బయటపడుతుంది. ఇది మీకు మానసికంగా ఒక పెద్ద ఉపశమనం ఇస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఇది ఒక పరీక్షల సమయం అయినప్పటికీ కూడా అదే సమయంలో గౌరవం తిరిగి పొందే కాలం. మీరు మాటలతో కాదు, మీ నడవడికతోనే గెలుస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఎస్ శత్రువు మీకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించాలని ప్రయత్నించే అవకాశం అయితే ఉంది. డబ్బు విషయంలో అపార్థాలు, లావాదేవీల్లో గందరగోళం, మీపై తప్పు నిందలు వేసి నష్టం చేయాలని చూస్తారు. కానీ ఈ ప్రయత్నం పూర్తిగా విఫలం అవుతుంది. మీరు డబ్బు విషయంలో నిజాయితీగా ఉండడం వల్ల ఏదైనా జరిగినా కూడా ఆధారాలు మీ పక్షానే ఉంటాయండి. మీరు భయపడినంత పెద్ద నష్టం అయితే జరగదు. మీరు ఊహించని నష్టం చివరికి తప్పించుకుంటుంది. అంతేకాదు, ఆర్థికంగా ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా మీకు తెరుచుకుంటుంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంటుందన్నమాట. కానీ రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. చివరికి మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. మీరు తప్పు చేయలేదని, ఎవరికి హాని చేయలేదని, మీరు మీ మార్గంలో నేరుగా నడిచారు అన్నది అవగాహన మీకు గొప్ప మనశ్శాంతిని అయితే ఇస్తుంది. శత్రువు ఓడిపోతాడు కానీ మీరు తప్పకుండా గెలుస్తారు అన్నది కేవలం ఫలితంగా కాదు, మానసిక స్థితికి కూడా ఒక అనుభవంగా తెలుస్తుంది. మీరు ఇకపై భయపడరండి. ఎవరి మాటలు, ఎవరి కుట్రలు మిమ్మల్ని కదిలించలేవు. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఒక ముఖ్యమైనటువంటి బోధననైతే ఇస్తాయన్నమాట. శత్రువు ద్వారా వచ్చే పరీక్ష మీలోని బలాన్ని బయటకు తీసుకొని వస్తుంది. చివరికి ప్రశాంతత, స్థిరత్వం, ధైర్యం మీ సొంతం అవుతాయి. ఈ యొక్క రాశివారు ఒక్కసారి నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని చివరి వరకు నిలబెట్టే స్వభావం అయితే కలవారన్నమాట. ఎవరి గురించి చెడు మాటలు విన్నా ఆధారం లేకపోతే నమ్మరు. కానీ రేపటి రోజున ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీ విషయంలో మీ నమ్మకం పూర్తిగా విరిగే పరిస్థితి ఏర్పడుతుంది. అది చిన్న సంఘటనలా కనిపించినా లోతుగా చూస్తే చాలా కాలంగా దాచిన ప్రవర్తన బయటపడే సమయం అన్నమాట. ఇక ఈ పరిణామం ఈ యొక్క కుంభరాశి వారికి ఒక ముఖ్యమైన బోధననిస్తుంది. ప్రతి మాటకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని మాటలు భయపడితే వరకు వేచి చూడడమే జ్ఞానం. రేపటి రోజున మీరు తీసుకునే ఒక కీలక నిర్ణయం ఎస్ శత్రువు ప్రభావం నుండి మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, వ్యాపారానికి సంబంధించినదై ఉండవచ్చు, సంబంధాల విషయంలోనే ఉండవచ్చు. ఈ నిర్ణయం తక్షణమే ఫలితం ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో మీ జీవితాన్ని స్థిరపరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా మాటల్లో చిరాకు, ప్రవర్తనలో అస్థిరత, అనవసర విమర్శలు పెరుగుతాయండి. రేపటి రోజున మీకు భయం కాదు, భయంకరమైన అంటే మీ విజయానికి సూచన. ఎందుకంటే మీరు ఎదుగుతున్నప్పుడు మాత్రమే శత్రువు అసహనంగా మారుతాడు. ఈ సమయంలో మీరు గమనించాల్సిన విషయం ఒక్కటే, వారి అసహనానికి మీరు స్పందించకూడదు, మీ లక్ష్యాన్ని వదలకూడదు. మీరు మీ దారిలో నడుస్తున్నంత వరకు వారి అసహనం మీకు ఏ హాని చేయలేదు. ఈ యొక్క రాశి వారికి శని ఇచ్చే అంతర్గత బలం. రేపటి రోజున కుంభరాశి వారికి అతిపెద్ద ఆయుధం మౌనం. ఎస్ శత్రువు మీరు ఎంత రెచ్చగొట్టినా మీరు మాటల యుద్ధంలోకి దిగకూడదండి. మీ మౌనం, మీ ఓర్పు, మీ అంతర్గత నమ్మకం ఇవే మీ రక్షణ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ కలర్, కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 9. రేపటి రోజున ఉత్తర దిక్కు ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అలాగే ఎస్ అక్షరం ఉన్న శత్రువు పాత్ర ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీ మౌనమే మీకు శ్రీరామ రక్ష అనేటువంటి ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. పెద్దల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. యోగా, ధ్యానం ఇలాంటివన్నీ అలవాటు చేసుకొని ప్రతిరోజు కనుక ఉదయం సూర్య నమస్కారాలు చేస్తే కనుక మీ జీవితంలో చాలా మంచి ఫలితం అయితే వస్తుందండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా సహనానికి మారుపేరని చెప్పుకోవచ్చు. ఎంత ఓపికతో ఉంటారో అంత మౌనంగా కూడా ఉండడం రేపటి రోజున చాలా మంచిది. మీరు నిజాయితీగా నడిచినందువల్ల అన్ని ఆధారాలు మీ పక్షానే ఉంటాయి. శత్రువు ఎంత ప్రయత్నించినా కూడా నిజాన్ని దాచలేరండి. చివరికి నిర్ణయం తీసుకునే వ్యక్తులు సత్యాన్ని గ్రహిస్తారు. మొదట కొంత ఆలస్యం అయినా కూడా చివరికి తీర్పు మీకు అనుకూలంగా వస్తుందన్నమాట. ఇది మీకు కేవలం ఒక విజయం కాదు, ఒక నైతిక గెలుపు. ఒక తప్పు చేయలేదని అధికారికంగా రుజువవుతుంది.
రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండే సమయం. తప్పకుండా మీరు శివారాధన చేసుకోండి. ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని వీలైనన్ని సార్లు తప్పకుండా అనుకుంటూ ఉండండి. చూశారు కదండి, కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.